హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కలాకండ్ ప్రిపేర్ చేసుకుందాం. దాని యొక్క ప్రాసెస్ ఏంటంటే 2 లీటర్ల చిక్కటి పాలు తీసుకుందాం, మరగనిద్దాం. ఆ మరుగుతూ ఉంటే గరిటెతోటి కలబెట్టాలి. గరిటెతో కలబెట్టుతూ ఉండాలి అడుగంటకుండా. ఈ ప్రాసెస్ అనేది జరగనివ్వాలి. గరిటెతో కలబెడుతూ ఉండాలి మనం, ఆ చిక్కదనం అనేది అడుగంటకుండా. పాలను మంచిగా మరగనివ్వాలి. పాలను అడుగంటకూడదు. అడుగంటుకోవడం వలన కలాకండ్ టేస్ట్ అనేది మారిపోతుంది. అందువలన మనం అడుగంటనివ్వకూడదు. సారీ అండి, ఇందులో ఒక క్లిప్ పోయింది. ఇందులో నిమ్మరసాన్ని వాటర్లో కలిపి యాడ్ చేసుకోవాలి. వాటర్లో కలిపి ఆ పాలల్లో పోయాలి. అప్పుడు పాలు అనేది విరగడం స్టార్ట్ అవుతుంది. విరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం దాన్ని కలబెడుతూ ఉండాలి, మనకి ఎలాంటి అడగంటకుండా. అప్పుడు అదే ఆ ప్రాసెస్ అనేది ఇలా అవుతుంది. మనం ఎంత కలబెడుతూ ఎంత అలా గరిటెతో అంటుంటే అలా బాగా వస్తుందండి. గరిటెతో అలా అనడం వలన మనకు చిన్న చిన్న పీసెస్ అనేది వస్తాయండి. మనం లెమన్ అండ్ వాటర్తో విరగొట్టడం కన్నా వినీగర్తో విరగొట్టడం బెటర్ అండి. ఎందుకంటే మనకు కొంచెం లెమనీ టేస్ట్ అనేది తెలుస్తుంది స్వీట్లో. మనం ఇంట్లో చేసుకున్నప్పుడు మనకు వెనిగర్ అందుబాటులో ఉండదు కాబట్టి మనం లెమన్ని లైట్ వాటర్లో యాడ్ చేసుకొని అవి యాడ్ చేసుకోవడం వల్ల విరిగిపోతాయి. మనం దాన్ని ఎట్టి పరిస్థితిలో అడుగంటనివ్వకూడదండి, కలబెడుతూ ఉండాలి. అలాంటప్పుడే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. మనకి కలాకండ్ కూడా టేస్టీగా ఉంటుంది. మనం ఎక్కడో షాప్లో కొనడం కన్నా ఇంట్లో చేసుకొని తినడం మంచిది. ఏం కెమికల్స్ యూజ్ చేస్తారో మనకు తెలియదు, ఎలాంటి కెమికల్స్ యూజ్ చేస్తారో మనకు తెలియదు. దీన్ని కాశ్మీరీ కలాకండ్ అంటారండి. మనం నార్మల్ కలాకండ్ చేసుకునే ప్రాసెస్ వేరే ఉంటుంది. దానికి దీనికి చాలా తేడా ఉంటుందండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇంట్లో ట్రై చేసి పిల్లలకి పెద్దలకి పెట్టండి. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది మనం షాప్లో తీసుకునే దానికన్నా.